అయినా కూడా శృతి తన తల్లిదండ్రులతో అనుకున్న టైంకి పెళ్లి చేయండి అని ఫోర్స్ చేయడం, మరోవైపు తల్లిదండ్రులు బాబాయ్ చనిపోయాడు కాబట్టి 4-5 నెలల వరకు శుభకార్యాలు చేయకూడదని చెప్పడంతో అందుకు శృతి ఇలా ఉంటే అవ్వదని ఇంట్లో చెప్పకుండా దయాకర్ తో పారిపోయి వీరిద్దరూ కలిసి నవంబర్ 27న ఒక గుడిలో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక ఈ విషయం తెలిసి శృతి తల్లిదండ్రులు మరియు బంధువులు శృతిని అనరాని మాటలు అంటూ ఆమెకి తమకి ఇక పైన ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పేయడంతో దయాకర్ శృతిని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇక అలా వీరి పెళ్లి గురించి దయాకర్ ఇంట్లో తెలిసి నానా రచ్చ మొదలైంది. కొన్ని నెలలు వీరిద్దరూ ఆగి ఉంటే కట్నం డబ్బుతో పాటు బంగారం కూడా వచ్చేదని, ఇలా తొందరపడి పెళ్లి చేసుకోవాల్సిన పనేముందని దయాకర్ ని నిలదీయగా అందుకు దయాకర్ జరిగిన విషయం చెప్పడంతో అప్పటి నుండి దయాకర్ తల్లిదండ్రులు శృతిని మాటలతో వేధించడం మొదలెట్టారు. అలా తన తండ్రి ఒప్పుకున్న కట్నం డబ్బులు బంగారం ఖచ్చితంగా తీసుకురావాలని దయాకర్ తల్లి తేల్చి చెప్పడంతో శృతికి వేరే దారి లేక డిసెంబర్ 16న తన తల్లికి కాల్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పింది. కానీ తన మాటల్ని సీరియస్ గా తీసుకోకుండా శృతి తల్లి ఫోన్ పెట్టేసింది. ఇక అలా భర్తతో హైదరాబాద్ కి వెళ్లిపోదామని అడగగా అతను తల్లిదండ్రుల వైపే మాట్లాడడంతో అటు పుట్టింటి వారు ఇటు అత్తింటి వారు ఆఖరికి భర్త కూడా తనకి అండగా నిలబడట్లేదని మానసికంగా కృంగిపోయిన 21 ఏళ్ల శృతి తన భర్త పెళ్లికి వెళ్ళగా అత్తామామలు కూడా ఇంట్లో లేని సమయం చూసి తొందరపడి బలవన్మరణానికి పాల్పడి డిసెంబర్ 18న ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయింది.